హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద డీటెయిలర్. ఇవాళ ఈ వీడియోలో టాప్ 5 డార్కెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ మూవీస్ని సజెస్ట్ చేయబోతున్నా. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి మూవీస్. ఇందులో ఫస్ట్ మూవీ ది డీప్ డాగ్. 2023లో రిలీజ్ అయిన ది డీప్ డాగ్ అనే మూవీ ఒక మైనింగ్ హారర్ మూవీ. ఈ మూవీలో ఒక కొత్త ప్లేస్లో మైనింగ్ చేయాలి అనుకుంటారు. అలా మైనింగ్ పనులు స్టార్ట్ చేయడానికి అందులోకి కొందరు పని వాళ్ళు వెళ్తారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అక్కడ ఒక డీమాన్ ఎన్నో వేల సంవత్సరాలుగా నిద్రపోతూ ఉంటుంది. అలాంటి డీమాన్ని వీళ్ళు తెలియక నిద్రలేపుతారు. అండ్ ఆ తర్వాత ఏమైందని మూవీ చూసి తెలుసుకోండి. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ ఇది అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది, చూసేయండి. అండ్ నెక్స్ట్ ఫోర్బిడెన్ ఎంపైర్. 2014లో రిలీజ్ అయిన ఈ మూవీలో హీరో ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి సముద్రంలో జర్నీ స్టార్ట్ చేస్తాడు. కానీ ఆ ప్రయాణంలో సడన్ గా ఒక పగుమంచు ఆ పడవ చుట్టూ కమ్ముకోవడం వల్ల పడవ దారి తప్పి ఒక పర్వతాల మధ్యలో ఉన్న విలేజ్ వైపు వెళ్తుంది. ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళంతా చూడటానికి మనుషుల్లానే ఉంటూ చాలా సాధారణంగా ఉంటారు. కానీ రాను హీరోకి వాళ్ళు ఈవిల్స్ అని అర్థమవుతుంది. అండ్ ఆ ఈవిల్స్ నుండి ఎలా తప్పించుకున్నాడు అనేది మూవీ. ఈ మూవీలో చాలా వింత క్రియేచర్స్ ఉంటాయి, అసలు ఎక్కడ బోర్ కొట్టదు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఉంది, చూసేయండి. అండ్ నెక్స్ట్ ద విచెస్ రివెంజ్. 2014 రిలీజ్ అయిన ఈ మూవీలో ఒక ఇద్దరు కపుల్స్ చాలా హ్యాపీగా ఉంటారు. అయితే ఒక రోజు వాళ్ళు కారులో వెళ్తుండగా ఒక ప్లేస్ లో కొందరు రష్యన్ సోల్జర్స్ వాళ్ళని ఆపి కొన్ని క్వశ్చన్స్ వేస్తూ తన వైఫ్ తో మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇంకా తను వైఫ్ ని కాపాడుకోవడం కోసం హస్బెండ్ కార్ ని స్పీడ్ గా డ్రైవ్ చేస్తాడు. అండ్ ఇంకా ఆ రష్యన్ సోల్జర్స్ తప్పించుకుని వెళ్తున్న కార్ ని షూట్ చేస్తూ ఉంటారు. అలా షూట్ చేసినప్పుడు ఒక బుల్లెట్ తన హస్బెండ్ కి తగలడంతో ఆయన చనిపోతాడు. ఇంకా ఎలా అయినా తన హస్బెండ్ ని చంపిన రష్యన్ సోల్జర్స్ ని చంపాలి అని తను బ్లాక్ మ్యాజిక్ చేసి తనని తాను ఒక డీమోన్ లో మార్చుకుని ఆ రష్యన్స్ మీదకి వెళ్తుంది. అండ్ ఆ రష్యన్స్ ఆ డీమోన్ చేతిలో చాలా దారుణంగా చనిపోతారు. అది ఎలా అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. అండ్ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో ఉంది, చూసేయండి. అండ్ నెక్స్ట్ హ్యాన్సెల్ అండ్ గ్రేటెల్. 2013లో రిలీజ్ అయిన ఈ మూవీలో ఇద్దరు అన్నా చెల్లెళ్ళు వాళ్ళ చిన్నతనంలో ఉన్నప్పుడు ఒక మంత్రగత్తె వాళ్ళని తినేయాలి అనుకుంటుంది. కానీ వాళ్ళు ఎలాగోలా ఆ మంత్రగత్తెను బారి నుండి తప్పించుకుని తనని బంధిస్తారు. అప్పటి నుండి వాళ్ళు పెరిగి పెద్దయి మంత్రగత్తెలను పట్టుకుని బంధించే బౌంటీ హంటర్స్ గా జీవిస్తూ ఉంటారు. అయితే అదే క్రమంలో వాళ్ళు చిన్నప్పుడు పట్టుకుని బంధించిన మంత్రగత్తె అప్గ్రేడ్ అయ్యి ఒక భయంకరమైన ఈవిల్ గా మార్పు చెంది వాళ్ళని చంపేయాలి అనుకుంటుంది. అప్పుడు ఆ అన్నా చెల్లెలు ఎలా ఆ డీమోన్ తో పోరాడారు అనేది మూవీ. నిజానికి ఈ మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ ప్రైమ్ వీడియోలో ఉంది, చూసేయండి. అండ్ నెక్స్ట్ మూవీ ద లాస్ట్ విచ్ హంటర్. 2015లో రిలీజ్ అయిన ఈ మూవీలో 800 years బ్యాక్ ఒక మంత్రగత్తె ఈ భూమి మీద ప్లేగు వ్యాధి లాంటి ఒక వ్యాధిని సృష్టించి మనుషులకి సోకేలా చేస్తుంది. ఆ వ్యాధి వల్ల చాలా మంది మనుషులు చనిపోతూ ఉంటారు. మనుషులంతా చనిపోయాక మంత్రగత్తెలు ఈ భూమి మీద స్వతంత్రంగా బ్రతకొచ్చు అనుకుంటారు. అయితే మంత్రగత్తె ఉంటున్న గుహ ఆచూకి తెలుసుకున్న కొందరు సైనికులు ఆ మంత్రగత్తెని చంపేయాలి అనుకుంటారు. కానీ ఆ మంత్రగత్తె చాలా పవర్ఫుల్ కాబట్టి వచ్చిన సైన్యాన్ని చంపేస్తూ ఉంటుంది. కానీ అందులో బలమైన ఒక సైనికుడు మాత్రం ఎదురుగా వెళ్లి తన కత్తితో ఆ మంత్రగత్తెని పొడి చేస్తాడు. ఇంకా ఆ మంత్రగత్తె చనిపోతుండగా ఆ పొడిచిన సైనికుడికి ఒక శాపం పెడుతుంది, అదే అమరత్వం. చావనేదే లేని ఈ సైనికుడు అలా 800 సంవత్సరాలు బ్రతుకుతాడు. అండ్ ఆ 800 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ మంత్రగత్తె తిరిగి మేలుకుంటుంది. అండ్ ఈసారి తనని ఎలా ఎదుర్కొన్నాడు అండ్ ఎలా ఆ శాపం నుండి విముక్తి అయ్యాడు అనేది మూవీ. సో మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ ప్రైమ్ వీడియోలో ఉంది, చూసేయండి. అండ్ నేను ఇప్పుడు రికమెండ్ చేసిన మూవీస్ అన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సో టైం ఉన్నప్పుడు ఇందులో ఒక్కో మూవీని చూడడానికి ట్రై చేయండి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. సైనింగ్ ఆఫ్, సెలవు.